మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఎంతమంది సిద్ధపాటు కలిగి వచ్చారు చెప్పండి? ఈరోజు నిజంగా ఒక గ్రామంలోకి వెళ్ళి పరిచయం చేస్తే ఎంత ఇది అనిపించిందంటే, నాకు ఉదయం 8 గంటలకి ఆరాధన అంటే 8 గంటలకు ఫుల్ చర్చ్ నిండిపోయింది. అందుకనే వాక్యాన్ని నేను ఒక అరగంట చెప్దాం అనుకున్నాను, గంటన్నర చెప్పానండి. ఎంతసేపు చెప్దాం అనుకున్నాను? ఒక అరగంట చెప్దామని అనుకుంటే గంటన్నర చెప్పాను. ఏలియా వర్తమానాన్ని పరిచయం చేసేలాగే దేవుడు నాతో నేను ఆపుదాం అనుకున్నా కూడా అవ్వలేదు. అక్కడ ఎవరో దేవుని యొక్క భార్య ఉన్నారన్నమాట అనిపించింది నాకు. సో కనుక మనము ఆ విధంగా మనం ముందుకు వెళ్తేనే మనం ఏ విధంగా దేవుని కొరకు చేయగలం. కొంచెంసేపు పిల్లలకు కూడా ఫుడ్ ఆపేయడం చాలా మంచిదండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ వారంలో లాస్ట్ వీక్ నేను ఢిల్లీ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏమైందో తెలుసా? ఈ ఏజ్ పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు, మనం జీన్లు మనకు నచ్చిన బట్టలు వేసి తీసుకొస్తూ ఉంటాం కదా, అందరూ ఫార్మల్ ప్యాంట్స్ తోటి ఫార్మల్ షర్ట్స్ తోటి వచ్చారు పిల్లలు. నేనేమో పెద్ద ఏదో సినిమా హీరోలాగా చేతులు మడత పెట్టుకుని వెళ్ళాను అక్కడికి. ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ మీరు దేవుని మందిరానికి వచ్చారు కదా, వీ హ్యావ్ టు బి వెరీ హంబుల్ అని, మీరు ఇన్షర్ట్ చేసుకోండి అలాగే బటన్ పెట్టేసుకోండి అని అన్నాడు. సిగ్గిపోయింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాస్టర్ అయ్యుండి చెప్పించుకున్నాను, ఓకే. ఎందుకంటే మీరు నా పిల్లలు కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు, మీ దగ్గర క్లియర్గా మాట్లాడాలి, రైట్? ప్రేయర్లో ఒక విషయం చెప్పారు ఆయన, ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు రైజ్ ఫర్ గాడ్, ఎవరన్నా ఏమంటే దాని అర్థం ఏంటి? మీ పిల్లలని దేవుని కొరకు నువ్వు పెంచాలని అనుకుంటే దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలని అంటే, వాళ్ళు అక్కడక్కడే తిరుగుతారు, అక్కడక్కడే ఉంటారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలాగున్నానటండి, ఆ టైంలో ఫుడ్ పెట్టకూడదట వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళు ఏదో రకంగా వాక్యం లోపలికి వెళ్తూ ఉంటుందట. ఫుడ్ పెడితే ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది అంటే స్వరము లోపలికి. ఒక్కసారి విన్న వాక్యం, చిన్నప్పుడు సండే స్కూల్లో విన్న వాక్యం ఇప్పటివరకు ఎలా గుర్తుందండి? మనం తింటుంటే సండే స్కూల్ అక్క, సండే స్కూల్ అన్న పాఠాలు చెప్పేవారా మనకి? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అర్థమైందండి? సో అందుకనే మన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి అని అంటే వీ హ్యావ్ టు. 2-3 గంటల్లో ఫుడ్ ఏమైపోదు పిల్లలకి. అవసరమైతే నీళ్లు పట్టించండి. ఇంకా గమనించవలసిందిగా కోరుతున్నాను, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకో విషయం జరిగింది. ఆ పాస్టర్ గారిని కలిసేటప్పటికి ఆయన ఇలా నుంచుని మాట్లాడుతున్నారు నాతో, వీఆర్ ప్రీచింగ్ ద సేమ్ మెసేజ్ వాట్ యు ఆర్ ప్రీచింగ్ అని అంటే నేను అనుకున్నాను, తెగ పొగిడేస్తారు మళ్ళీ అనుకున్నాను. ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడటానికి భయం వేసింది నాకు. యథార్థమైనటువంటి సేవ జరిగిస్తున్నారు, ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడటానికి భయం వేసి ఇంకా నా దగ్గర మాటలు ఏమి లేవని ఆయన నాకు ఒక 10 minutes అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ఇంకేమీ మాట్లాడటానికి లేక నాకు, ఎందుకంటే ఆయన చూస్తే భయం వేసింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఒక వ్యక్తిని, ఒక మనిషిని, అంటే దైవికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఫేస్ చేయటానికే నేను ఎంత భయపడ్డాను కదా, నిజంగా దేవుడిని ఫేస్ చేయాల్సి వస్తే ఎలాగ ఉంటుంది పరిస్థితి అండి. అతను 7 ముద్రలు ఇండియాలో ఫస్ట్ టైం బోధించింది ఆయనే. ఆమేన్. 7 ముద్రలు బోధించింది, క్లౌడ్ గురించి మెసేజ్ చెప్పింది ఇండియాలో ఫస్ట్ టైం ఆయనే. అంటే ఆయన దగ్గర రెవల్యూషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆయన్ని ఫేస్ చేయటానికే నాకు భయం వేస్తే ప్రజెంట్ చాలా టైం తక్కువ ఉంది. ఏమైనా చెప్పాను అనుకోండి కరెక్షన్, అది మీ మీద ప్రేమ కొద్దీ తప్ప మీ మీద ద్వేషం ఏమీ లేదు. మనము అందరూ పరలోకానికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదామా? అందరూ పరలోకానికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ప్రాఫిట్ ఒక మెసేజ్ చెప్పారు, కన్విన్స్డ్ అండ్ దెన్ కన్సర్న్డ్ అని. ఏంటండి అది? కన్విన్స్ అవ్వకపోతే ఎలా కన్సర్న్గా ఉంటాం వర్తమానం మీద? మనం కన్విన్స్ అవ్వాలి కదండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం మాట్లాడుకున్నాం, అన్న ఇది మంచిది కొన్నాను తీసుకురావాలని అన్నాడు. మా ఇద్దరి మధ్యలో కన్విన్స్ అయితే తప్ప, అది వాక్యానుసారంగా ఉండాలి, మేమిద్దరం కన్విన్స్ అవ్వాలి, కన్విన్స్ అయితే తప్ప దాని మీద కన్సర్న్ చూపించలేము, అవునా కదా? ఇప్పుడు దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నీ బాప్తిసము, మన యొక్క అటైర్, ఇవన్నీ ప్రభువా ఎట్టి విధము చేతనైనను మృతుల పునరుద్ధానము నా కలుగువలెనని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. ఏంటో ఒక వాక్యం వచ్చినప్పుడు, అది వాక్యానుసారంగా కనపడినప్పుడు మనం దాన్ని అంగీకరించకపోవడానికి ఏం తలనొప్పి మనకి? నేను చేయనంటే ఈరోజు తెలుస్తుంది ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుందో. నేను చేయను, నేను ఇలాగే ఉంటాను అనే మైండ్ సెట్ ఎక్కడదో ఈరోజు తెలుస్తుంది, ఈరోజు వాక్యం ద్వారా, రైట్? సో ఇంక సమయం ఎక్కువ తీసుకోను, పర్లేదు. ఈరోజు కొంచెం ఎక్కువసేపు ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు కదా. రేపు పొద్దున్న ఆఫీసులో ఉన్నాయండి అందరికీ. ఈరోజు మెసేజ్ పేరు ఏంటంటే, వై గాడ్ హేట్స్ ఐడల్టరీ. వై గాడ్ హేట్స్ ఐడల్టరీ. దేవుడు విగ్రహారాధనని ఎందుకు ద్వేషిస్తున్నాడు? మెసేజ్ ఈరోజు. ఒకసారి లేచి నుంచున్నట్టయితే 3 చోట్ల నుంచి వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 15 నుంచి 18 వరకు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథం. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేసమైన లేదు. వాటిని చేయువారును, ఎవరండి వీరు? వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటితో సమానులగుదురు. అంటే కళ్ళుంటాయి కానీ చూడలేరు, చెవులుంటాయి కానీ, అంటే లోపల శ్వాస ఉంది కానీ ఉందా? శ్వాస లేసమైనను లేదు. నోరుండియు అర్థమైందండి? కన్నులుండి ఎవరో వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు, కన్నులుండియు, చెవులుండియు, నోరుండియు, లోపల ఊపిరి లేసమైనను లేదు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనం వరకు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. మరియు వారు దేవుని ఎరిగి, ఎవరండి వీరు? వారు అంటే కొంతమంది ఉన్నారు. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వీళ్ళు ఏం చేశారండి? దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. హృదయం ఏమైపోయిందటండి ఇప్పుడు? అంధకారమాయను. తాము మని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. పైన ఆకాశం అందే కానీ, నిర్గమాకాండము పేజీ నెంబర్ 61. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు. దేవుణ్ణి ద్వేషిస్తే ఎన్ని తరాలండి?
చాలా జాగ్రత్త. అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? యూదులకైతే 70 సంవత్సరాలు, మనకైతే 40 సంవత్సరాలు. తెలుసా మీకు అది? చెప్తాను నెక్స్ట్ వీక్ మెసేజ్ చెప్పినప్పుడు, అది ఎలాగో చెప్తాను. ఎన్ని తరాలండి? ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నారు. 4 ఎంత? 280 సంవత్సరాలు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. ఎవరి దోషము? పాత నిబంధన చూసారా? తండ్రుల దోషం ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? చాలా జాగ్రత్తగా ఉండాలి తండ్రులారా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. చప్పట్లు కొట్టే దేవుని మహిమపడదాం. అంటే 1000 ఏళ్ల పరిపాలన ఉంటారు. ఎన్ని తరాలండి? అని 1000 తరాలంటే యుగ యుగాలు. ఆమేన్. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి నాయన, ఈ గ్రంథము నీది ప్రభువా, వాక్యము నీది నాయన. దీన్ని తాకటానికి కానీ దీన్ని ధ్యానించడానికి కానీ మాలో ఎవరికి అర్హత లేదు ప్రభా. ఎన్నిక లేని వారము ప్రభా, తృణీకరింపబడినటువంటి వారము, అయోగ్యులము నాయన. నాయన, నీ వచ్చి మాట్లాడితే ఈ జీవపు రొట్టెని విరిచి మీరు మాకు వడ్డిస్తే మా మనోనేత్రములు తెరవబడతాయి తండ్రి. కనుక మీరు రమ్మని ప్రార్థన చేస్తున్నాను. మీరు మా మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. మేమందరం నమ్ముతున్నాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము కనుక నాయన మీరు మా మధ్యలోకి రమ్మని ప్రార్థన చేస్తున్నాను. వచ్చి మాతోటి మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బాగుపడతాం నాయన. ఆయన బలహీనునైనటువంటి నన్ను మీ కలువరి సిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతోటి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే విందామని వచ్చాం. మా అందరికీ వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయమని సహాయం చేయమని నజరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చాలా జాగ్రత్త గ్రహిస్తే ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే విగ్రహ ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. మొదటగా కీర్తన గ్రంథంలో దేని గురించి మాట్లాడారండి? పాస్టర్ గారు, మేమేమి అసలు ఇప్పుడు విగ్రహ ఆరాధన చేయటంగా మానేసాం కదా, దాంట్లోంచి బయటకు వచ్చేసాం కదా, ఇవన్నీ మీరు మాతో ఎందుకు చెప్పటం? అంతేనండి, మేము దాంట్లోంచి బయటకు వచ్చాము కాబట్టి మీరు మాకు చెప్పక్కర్లేదు అవన్నీ అని అనుకుంటారు. కానీ విగ్రహ ఆరాధన అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ యొక్క విగ్రహారాధన దాంట్లోంచి బయటకు వచ్చినప్పటికీ తెలిసి తెలియకుండా ఒక్కొక్కసారి చేసేస్తూ ఉంటారు. ఏంటన్నది? తెలిసి తెలియకుండా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు అనమాట. అర్థమవుతుందండి? అందుకే ఇక్కడ చూడండి, when somebody knowingly or unknowingly doing this idolatry are under the wrath of God. తెలిసినప్పటికీ తెలియనప్పటికీ అది చేస్తే తెలియకుండా నీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే దే ఆర్ అండర్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారటండి వాళ్ళు. ఆయన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాటు ఆ కింద ఉంటే మంచిది, కానీ తెలిసి తెలియకుండా చేస్తే దాని అర్థం ఏంటంటే ఉగ్రత కింద ఉన్నారట, దేవుని కింద లేరు. దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారన్నమాట. వాళ్ళు దేవుని యొక్క బ్లెస్సింగ్ని వాళ్ళు పొందుకోలేరు. ఎందుకో చెప్పనా? చూడండి, దేన్నైనా దేవుడు క్షమిస్తాడు కానీ విగ్రహ ఆరాధన క్షమించడండి. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో మీరు మొదటి దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు మీరు చదివితే అక్కడ అనేక మంది రాజులు, చాలామంది దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని వెంబడించిన వాళ్ళు. అక్కడ లేఖనాలు ఎలా ఉంటాయంటే, అయితే తన పితరుడైనటువంటి దావీదు దేవుని ఆరాధించిన విధంగా ఇతను దేవుని ఆరాధించలేదు, ఆయన మహిమపరచలేదు, ఆయన ఘనపరచలేదు. ఆమేన్. ఇలాంటి లేఖనాలు అనేక సార్లు చూస్తూ ఉంటాం. సో తండ్రి ఆరాధించేవాడు, ఒకవేళ తండ్రి ఆరాధించకపోతే ఆ పిల్లలు వాళ్ళు కూడా అలాగే విగ్రహాధారణ చేసేవారు, అన్య దేవతలకి బలిపీఠాలు కట్టేవారు. అర్థమవుతుందండి? ఇలాంటి పరిస్థితులు ఎక్కువ ఉండేవి పాత నిబంధన కాలంలో. మీరు చూస్తే చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్య దేవతలకి బలి ఇవ్వటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో వెంటనే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందా లేదా?
మరి ఆ కాలంలో అలా చేస్తే ఈ కాలంలో చేయడా? ఆ కాలంలో చేస్తే దేవుడు ఈ కాలంలో వదిలేస్తాడా? పర్లేదు విగ్రహాలు కదా కానీ వెళ్ళి ప్రసాదం కదా తిను పర్లేదు అని అంటాడా దేవుడు? నీ దేవుడైన యెహోవా రోషము కలిగినటువంటి దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుని మహిమపరచాలి, ఆయన్ని మాత్రమే కనపరచాలి. అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇక్కడ చూడండి, లేఖనము ఇందాక కీర్తనల గ్రంథంలో నిర్గమాకాండంలో మనం ఏం చదివామంటే, ఆ తండ్రుల శాపము ఎవరి మీదకి వస్తుందట? కుమారుల మీదకి, వారి కుమారుల మీదకి, వారి కుమారుల మీదకి ఏమొస్తుంది? శాపము. ఒకసారి చెప్పండి, ఏమొస్తుందండి? శాపము. కుమారుల మీదకి, వారి కుమారుల మీదకి, వారి కుమారుల మీదకి శాపం వస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే వాళ్ళని ఏమంటాడు దేవుడు అని అంటే, పేరు కూడా విగ్రహారాధికులేనే. ఎంతమంది కుమారుల మీదకండి? 3 తరాలు, 4 తరాలు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఏమొస్తుందట? దీవెన, ఆశీర్వాదమా? ఏమండి, శాపమా ఆశీర్వాదమా? ఏమొస్తుంది? శాపము కుమారుల నుంచి కుమారుల వరకు 3 తరాలు 4 తరాల వరకు వెళ్ళిపోతుంది. ఇంతకీ శాపం అంటే ఈ లోకానుసారంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు 5 ఏళ్లలో ఇంకొక 1000 ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, అది శాపం అండి. కన్ను కొద్దిగా వంకరగా ఉందనుకోండి, అది శాపం అండి. కొద్దిగా ఏదైనా డిజేబిలిటీ ఉందంటే అది శాపం అనుకుంటామా అనుకోదా? చెప్పండి. మనం ఏం తప్పు చేసామో మనకి శాపం ఇచ్చాడు దేవుడు, ఎక్కడో ఇదైంది అని అనుకుంటూ ఉంటాం, అవునా కదా? శాపాన్ని ఎంతసేపు మనము ఈ లోకములో అలాగే చూస్తాం, అవునా కదా? కానీ శాపము, నిజమైన శాపం ఏంటి అనేటువంటి విషయము మనం చాలా చాలా జాగ్రత్తగా, అంటే ఒక వ్యక్తి శాపం కింద ఉన్నాడంటే అతడు ఎప్పుడూ విడుదల కిందకి వెళ్ళలేడు అన్నమాట. A person will never come to redemption if he is under curse. దేని కిందకి రాలేడు? రెడెంప్షన్ కిందకి రాలేడటండి. చూద్దాం. అయితే మరి ఏంటి శాపం అని అంటే, దేవుని వాక్యము ఆశీర్వాదం ఎలాగో దేవుని వాక్యమే శాపము కూడా. దేవుని వాక్యము ఆశీర్వాదం ఎలాగో దేవుని వాక్యమే మళ్ళీ ఏం తీసుకొస్తుంది? అందుకనే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఆమేన్. అక్షరానుసారంగా వెళ్ళారనుకోండి, అది చంపేస్తుంది మనిషిని. అందుకనే మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీద నుంచి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు, ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి కిందకు వచ్చేటప్పటికి ఏం పట్టుకుని వచ్చాడు? ఆజ్ఞ అంటే అక్షరము పట్టుకొచ్చాడు. అక్షరము పట్టుకొచ్చేటప్పటికి ఆ భూమి మీద 3,000 మంది మరణించారు. ఆమేన్. అవునా కదా? చనిపోయారా లేదా చెప్పండి? వాళ్ళు అక్కడ విగ్రహారాధన స్టార్ట్ చేశారు కదండి. విగ్రహారాధన స్టార్ట్ చేసేటప్పటికి వెంటనే పలకలు విసిరేటప్పటికి 3,000 మంది మరణించారు. కానీ పేతురు గారు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మని 120 మీదకి తీసుకొచ్చాడు కదా. ఎవరు? యేసుప్రభు వారు. ఆయన మళ్ళీ తిరిగి లేచిన తర్వాత 120 మంది మేడగదిలో ఆ యొక్క అనుభవం పొందుకున్నప్పుడు 3,000 మంది ఆత్మ దిగి వచ్చినప్పుడు జీవించారు. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఆమేన్. కనెక్టివిటీ అర్థమైంది కదా మీకు? అక్షరం ఏం చేస్తుంది? అందుకని దీన్ని అక్షరానుసారంగా ఫాలో అయ్యారా, చంపేస్తుంది. అందుకని దేవుడు ఏమంటాడు? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. సో కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే దేవుడు ఎప్పుడైనా ఒక దాన్ని శపించాడు అని అంటే, ఆ శాపం ఉన్నంత కాలము దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి అవ్వదు. ఇశ్రాయేలీలు కూడా ఎన్ని సంవత్సరాల బంధకంలో ఉన్నారండి చెప్పండి ఒకసారి? ఇశ్రాయేలీలు 420 430 అండి. 430 సంవత్సరాల బంధకాల్లో ఉన్నారండి. 1 కాదు 2 కాదు. ఎంతండి? 430 సంవత్సరాలు బంధకాల్లో ఉన్నారట. ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలు ఎక్కడో విగ్రహారాధన జరిగించారు. అందుకని 3-4 తరాల వరకు దేవుడు అక్కడ ఉంచేసాడు వాళ్ళని. రైట్? చాలా జాగ్రత్తగా గ్రహించండి. అన్ని తరాల్లో అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే,
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి మళ్ళీ ప్రార్థన చేస్తే తప్ప మళ్ళీ విమోచన ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాల బంధకాల్లో ఉన్నారండి వాళ్ళు? 400 సంవత్సరాలు పైగా వాళ్ళు బంధకాల్లో ఉండిపోయారు. మరి అంత బంధకాల్లో వాళ్ళు పెట్టేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన పని వాళ్ళు చేశారు. మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆశీర్వదించాడండి దేవుడు. కానీ అలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏముంది? ఒక వాగ్దానం ఉంది. ఒక రక్షకుడు మీ మధ్యలో వస్తాడు, అతడు మిమ్మల్ని విమోచిస్తాడు. ఒక లేఖనము, ఒక వాగ్దానం వాళ్ళు ఆ జనాంగానికి ఉంది. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఉందా లేదా? మరి ఆ వాగ్దానం ప్రకారం ఒకానొక రోజు దేవుడు వాళ్ళని దర్శించాడు, మళ్ళీ వాళ్ళని విడిపించాడు. అవునా కదా? అప్పుడు వరకు ఎవరు అండర్లో ఉన్నారు చెప్పండి? ఫరో అండర్లో ఉన్నారు. ఎవరు అండర్లో ఉన్నారు వాళ్ళు? అంటే ఎవరి కొరకు పనిచేశారు వాళ్ళు? ఐగుప్తీయుల కొరకు పనిచేశారు. ఈరోజు మీరు నేను కూడా ఏం చేస్తున్నామో తెలుసా? ఐగుప్తీయుల కొరకు, ఐగుప్తు రాజుల కొరకే పనిచేస్తున్నాం. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈరోజు మనం వాళ్ళ కొరకు వాళ్ళు ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నారు కదా. ఇప్పుడు మనం జాబ్స్ కానీ ఇవన్నీ ఒక బంధకంలో ఉన్నామా లేదా? కానీ ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు ఫరోకి దేవుని గురించి తెలియదు, దేవుని పిల్లల గురించి కూడా తెలియదు. కానీ తెలియక భయంకరమైనటువంటి ఇబ్బంది పెట్టాడు. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా లేదా? కానీ ఒకానొక రోజు టైం వచ్చినప్పుడు ఏంటో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవే వాళ్ళని ఏలతావు. ఎప్పుడు? ఏళ్ల పరిపాలన మనమే వాళ్ళని ఏళ్తాము. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. మరి చూడండి, ఆ ఐగుప్తు ప్రజలను ఎవరు ఏళ్తారట ఫ్యూచర్లో? ఇశ్రాయేలీలే. ఈరోజు నువ్వు ఫరో ఒక ఐగుప్తు రాజు కొరకు పనిచేస్తున్నావేమో. మనమందరం ఐగుప్తు రాజులకే పనిచేస్తున్నాం, అవునా కదా? రేపన్న రోజు పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఆమేన్. చూడండి ఇక్కడ దేవుడు ఒక దాన్ని శపిస్తే దాన్ని బ్లెస్ చేయలేడు. అది బ్లెస్ చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది అనమాట. ఆ టైం పట్టడం ఏంటి అని అంటే చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు అసలు కర్స్ చేశాడు, ఎందుకు బ్లెస్ చేయట్లేదు? కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. దేవుడు శపించాడా లేదా? శపించాడా లేదని? మరి శపించిన దాన్ని దేవుడు బ్లెస్ చేయగలడా? చేయగలడు. కానీ మార్పు చెంది కంప్లీట్గా తిరిగి వస్తేనే పరిస్థితి, అవునా కదా? కొన్ని వాటికి ఈ టైంలో మారతారో అని రాస్తాడు దేవుడు, అవునా కదా? కొన్నాటికి వీడికి మార్పు లేదని అంటాడా లేదా? సైతాన్ మార్పు చెందుతాడా? ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సైతాన్ మీద ప్రేమ చూపించి ఆడికి కూడా పశ్చాత్తాపం ఎత్తే బాగున్నాడు, ఆడికి కూడా రక్షణ ఎత్తే బాగున్నాడు అని ఎవడంటున్నాడో లోపల ఆడిలో దెయ్యం పనిచేస్తుంది అనమాట. అదే మీకు సూచన. సైతాన్ మీద ప్రేమ వచ్చేస్తుంది కొంతమందికి. ఆడిని కూడా దేవుడు దీవించవచ్చు కదండి, ఆడిని కూడా దేవుడు క్షమించవచ్చు కదా అని అన్నాడు అనుకోండి, లోపల ఎవరు పనిచేస్తున్నారు? చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇక్కడ. ఇప్పుడు దేవుడు శపించిన దాన్ని మళ్ళీ బ్లెస్ చేయగలడు. ఎప్పుడు? తిరిగి కరెక్ట్గా వచ్చినప్పుడు. ఆదాము అవ్వ తప్పు చేశారు, అవునా కదా? తప్పు చేసిన తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళని బ్లెస్ చేశాడా లేదా? చేశాడు. ఆ తర్వాత భూమిని శపించాడు, అవునా కదా? వాళ్ళని బట్టి ఎవరు శపించబడ్డారు? మరి భూమిని రిస్టోర్ చేశాడు. మరి సైతాన్ ఎందుకు రిస్టోర్ చేయలేదు? వాడు శపితమైనటువంటి వాడు కాబట్టి వాడిని రిస్టోర్ చేయడు. కానీ నీవు నేను తిరిగి కరెక్ట్గా వస్తే మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ కర్స్ తీసేస్తాడు దేవుడు. ఇశ్రాయేలీలకి కూడా 430 సంవత్సరాలు అక్కడ కర్స్ అయిపోయిన తర్వాతే, శాపం అయిపోయిన తర్వాతే బయటికి తీసుకొచ్చాడు, కానీ అవ్వకముందు బయటికి తీసుకురాలేదు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే అయితే అసలు ఈ శాపము కింద నాకు శాపమే. కొంతమంది చూసారా, ఒక ఆవిడ ఉంటుంది, సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. కాదండి, అదే చిన్న యాక్షన్లు వేస్తూ ఉంటుంది. మేమేం పాపులం కాదు, మీరే పాపులు రా, మీరే పాపాలు చేశారా, మీరే ఇది అని అంటూ ఉంటుంది. మేమంతా పరిశుద్ధులం అన్నట్టు మాట్లాడుతుంది. ఏ దోషము భేదము లేదు, అందరూ పాపం చేశారు, అవునా కాదండి? మనుషులందరూ పాపం చేశారు. ఎవడో నేను నీతిమంతుడని చెప్పుకున్నాడంటే అది దెయ్యం. ఎవడో నీతిమంతుడు లేదు. నీతిమంతుడు అంటే ఒకళ్ళే, ఆయన పేరు యేసుప్రభు. నాకు తెలిసినంతవరకు ఆయన, ఇంకా అంతకుమించి ఇంకెవరు లేరు.
నీతిమంతుడు ఆయనే. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహిస్తే ఇక్కడ ఒక విషయము, శాపము కింద నుంచి శాపానికి అండర్లోకి వెళ్ళిపోవటం అంటే ఏంటంటే దేవుని యొక్క రక్తాన్ని రిజెక్ట్ చేయటం అన్నమాట. రక్తములో ఏముంది? విమోచన ఉంది. ఆమేన్. రక్తంలో ఏముంది? విమోచన ఉంది, రిడెంప్షన్ ఉంది. ఆ రక్తము కింద నేను లేను, నేను నీతిగానే ఉన్నాడు అని అంటే ఏం రిజెక్ట్ చేస్తున్నాడు? క్రీస్తు రక్తాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు, విమోచనని రిజెక్ట్ చేస్తున్నాడు, పరలోకాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. అంటే వాడు దేని కింద ఉన్నట్టు? శాపము కింద, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నట్టు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అంటే వాడు ఏమనుకున్నాడంటే నాకు ఇంకేమీ కరెక్షన్ ఏమక్కర్లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. దాన్ని సెల్ఫ్ రైచియస్నెస్ అని అంటారు. ఏమంటారండి దాన్ని? సెల్ఫ్ రైచియస్నెస్. అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను, నాకేమీ ప్రాబ్లం లేదు, నాకేం చెప్పక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ రిజెక్ట్ చేస్తుంది దేన్ని? క్రీస్తు రక్తాన్ని. ఆమేన్. ఈరోజు నీవు నేను ఆ రక్తాన్ని రిజెక్ట్ చేస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకో తెలుసా? ఇందుకీ ఆ శాపం కింద ఉన్నవాడికి విమోచకుడు అర్థం అవ్వలేదు, విమోచన అర్థం అవ్వలేదు. సైతానికి పాపక్షమాపణ చేశాడండి దేవుడు ఏమన్నా? చెప్పండి. సైతానికి పాపక్షమాపణ చేశాడా? ఆదాముకి పాపక్షమాపణ ఇవ్వలేదండి. ఆదాముకి ఇచ్చాడు. అవ్వకి, కయ్యానికి ఒక ముద్ర వేసి పంపించాడు. 666 అక్కడ వేసాడు. అవునా కదా? అంత దరిద్రుడు అని అనకూడదు. అంత పనికి మాలినోడు ఎవడు లేడని ఆడికి వేసాడు. ఎందుకంటే దేవుడే దరిద్రుడిలాగా వచ్చాడు కాబట్టి దరిద్రుడా అని ఎవరిని అనద్దా అన్నాడు దేవుడు. ఆడి దరిద్రుడు కాదు, ఆడి పనికి మాలినోడు. అందుకనే కదండి హిందూ ఇదిలో ఉంటుంది కదా, ఏంటి? ఓం దరిద్ర నారాయణ మహా. దేవుడు అనేవాడు దరిద్రుడు. మరి బంగారు కిరీటాలు పెట్టుకుని నేను దేవుడిని అంటే ఎలా కుదురుతుంది? దేవుడు అనేవాడు ఓం దరిద్ర నారాయణ మహా. ఏమండి? కనుక గమనించాలి మనం. చూడండి దేవుని యొక్క వాక్యములో. అయితే అసలు ఉగ్రత కిందకి వెళ్ళిపోయారంటే రక్తాన్ని రిజెక్ట్ చేయడం అనే విషయం ఒకటి తెలిసింది. అవునా కదా? పాస్టర్ గారు, నేను అసలు నిజానికి చెప్పాలంటే విగ్రహారాధన నేను చేయట్లేదండి. మీలో ఎవరైనా చేస్తున్నారా? మీలో ఇంట్లో ఎవరైనా ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే ఎవరు చేయట్లేదు. కానీ వాక్యానుసారంగా పరిశీలన చేసుకోవాలి మనం. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 21 నుంచి నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. మనం విగ్రహారాధన చేయట్లేదని అనుకుంటున్నాం కదా అందరం. చేయెత్తి చూపించండి ఒకసారి. చేయట్లేదు అన్నవాళ్ళు పక్కా రైట్. చూద్దాం ఒకసారి. వాక్యానుసారంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈరోజు మనం ఒకవేళ రక్తాన్ని రిజెక్ట్ చేస్తున్నామో యాక్సెప్ట్ చేస్తున్నామో మనకి ఈరోజు తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం, 1 by 1. ఓకే. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి. ఎవరండి వీరు? దేవుడు అంటే తెలుసు వీళ్ళకి. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదట. దేవుడని తెలుసు కానీ దేవునిగా మహిమపరచలేదట. అర్థమవుతుందండి? అంటే అసలు శాపం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం ఈరోజు మనం. విగ్రహారాధన అంటే ఏంటో తెలుసుకుంటున్నాం మనం. వారు దేవుడిని ఎరిగి దేవునిగా, దేవుని మహిమపరచడం అంటే ఏంటో ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక చిన్నపిల్లడు ఉన్నాడు. నువ్వు వస్తావా? నువ్వు చిన్నపిల్లడివే కదా, ఇక్కడ ఉన్న అందరిలో నువ్వే చిన్నపిల్లడు. రా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నాను. వారు దేవుని ఎరిగి దేవుని ఏం చేయలేదు,
దేవుని ఎరిగియు మీరు మహిమపరుస్తున్నారా? చూద్దాం. చిన్న పిల్లోడు, ఈ పిల్లోడు ఎంత చిన్న పిల్లోడు. అయితే ఈ బాబు నా దగ్గరికి వచ్చేటప్పటికి నేనేమో ఒక చాక్లెట్ ఇచ్చాను. ఓకే, నేను ఎవరో బయటోడిని. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారు చెప్పండి? నాన్న థ్యాంక్ యూ చెప్పు అంటారా అనరా చెప్పండి? వాళ్ళ నాన్నగారు ఏమంటారు చెప్పండి బ్రదర్? ఈ పిల్లోడికి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారండి? థ్యాంక్ యూ చెప్పమన్నారు. ఇప్పుడు నేనేం థ్యాంక్ యూ చెప్పు కదా అని తీసుకుంటాను, ఏంటి అప్పటికి వెళ్ళిపోను అంటాను. అవునా కదా? థ్యాంక్ యూ చెప్పాడు కదా, నాకు థ్యాంక్ యూ చెప్పాడా లేదా? మరి ఈ నేచర్ ఎవరికి నేర్పించారు? తండ్రి. మరి ఆ తండ్రి తన కుమారుడిని మన దగ్గరికి పంపిస్తే నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాం ఆయనకి? వారు దేవుని ఎరిగియు ఆయనను మహిమపరచలేదు. దే డిడ్ంట్ టెల్ థ్యాంక్ యూ. ఆయన చేసినటువంటి కార్యములు బట్టి, మన జీవితంలో ప్రతిరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యాలు బట్టి థ్యాంక్ యూ చెప్పట్లేదటండి. దాన్ని విగ్రహారాధన కింద కన్సిడర్ చేస్తుంది బైబిల్. అంటే ఎందుకు థ్యాంక్ యూ నువ్వు చెప్పట్లేదని అంటే, కూర్చోనండి, ఎందుకు చెప్పట్లేదు థ్యాంక్ యూ అని అంటే, దేవుని ఎరిగియు మనం ఆయన్ని ఏమండి ఇక్కడ ఆమెను చెప్పమన్నాం అనుకోండి, ఎంతమంది ఆమెను చెప్తారు చెప్పండి? అందరూ ఆమెను చెప్పండి అన్నాం అనుకోండి, కొంతమంది హల్లెలూయా చెప్పమన్నారు అనుకోండి, చేతులు రెండు పైకి ఎత్తాను అన్నాం అనుకోండి, ఏంటి నాకు డబ్బులు వస్తాయా మీరు ఆమెలు చెప్తే? చెప్పండి. నోటికి ఏదో జిప్ వేసుకున్నట్టు, నోటికి ఒక జిప్పు ఉంటుంది కదా, ఆ జిప్ ఇలా వేసేసుకుంటారనమాట. ఆమెను చెప్పండి. మా పాత చర్చిలో చెప్పలేదండి, మేము ఎక్కడా చెప్పం, మేము ఆమెన్లు హల్లెలూయా చెప్పమండి. అరే యేసు ప్రభు వారి పేరేంటో చెప్పనా? ఆమెన్ అనువాడు ఆయన పేరు. ఏం పేరండి ఆయనది? ప్రకటన గ్రంథంలో ఆయన పేరు ఆమెన్ అనువాడు. ఆయన భార్య అయితే ఆమెనని ఆటోమేటిక్గా అంటావు, కాకపోతే అనలేవు, నోటికి జిప్పేసుకుని కూర్చుంటాం. దేవుని ఎరిగియు ఆయన మహిమపరచలేదట. ఒకసారి ఇప్పుడు ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకెవరైనా చెప్పట్లేదా? ఆమెను చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు దేవుణ్ణి అసలు ఇదే లేఖనము ఇంగ్లీష్ బైబిల్ ఉందండి ఎవరి దగ్గరన్నా? అసలు లేఖనం ఇది చదువుతుంటే నాకు భయం వేసింది. ఓహో ఇవన్నీ విగ్రహాలేనమాట అని. కేజీబీ అన్న బ్రదర్ మీ దగ్గర? ఈ లోపల తీసిస్తారు, చూద్దాం. ఆయనని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు ఏం చెల్లించలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే వాళ్ళు ఏం చెప్పారని అంటే, వాళ్ళకి వాదములు ఉన్నాయట. ఆ వాదముల యందు అంటే ఇలా చెప్తేనే పరలోకానికి వెళ్తారా అనేటువంటి థాట్లో ఉన్నారన్నమాట వాళ్ళు. వారు దేని యందు వ్యర్థులైపోయారు? తమ వాదముల యందు వ్యర్థులైరట. అందుకని చూడండి ఇంగ్లీష్లో, when they knew God they glorified him not as God, neither were thankful. ఇందాక అడిగాను చెప్పాను కదా, neither were thankful brother, ఇది and their foolish heart was darkened. ఏమైందటండి వాళ్ళ హృదయము చీకటి అయిపోయిందట. అందుకని చూడండి ఇక్కడ, వారి అవివేక హృదయము అంధకారమాయను. ఏమైపోయిందటండి అక్కడ? వారి అవివేక హృదయం అంతా ఏమైపోయింది? డార్క్నెస్ వచ్చిందట లోపలికి. డార్క్నెస్ ఎప్పుడు వస్తుంది? సైతాను వస్తే డార్క్నెస్ వస్తుంది. సైతాను విగ్రహమా కాదా? సైతాను విగ్రహమా కాదా? ఏమండి చెప్పండి. సైతాను విగ్రహం కాబట్టి ఇప్పుడు లోపల విగ్రహం ఉన్నట్టా లేదా? అంటే దేవుని ఉగ్రత కింద ఉన్నట్టా లేదు? విగ్రహం ఉంటే ఉగ్రత ఉంటుంది. దేని కింద ఉన్నట్టు? ఇప్పుడు ఉగ్రత కిందకు వచ్చారు. ఎందుకు? వారి అవివేక హృదయం ఏమైపోయింది? ఎందుకనంట సింపుల్గా దేవునికి థ్యాంక్స్ చెప్పలేనందుకు దెయ్యం వచ్చి కూర్చుందటండి. దెయ్యం లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు థ్యాంక్స్ కాదు కదా, హల్లెలూయా కాదు కదా, ఆమేన్ కాదు, ఏమీ చెప్పలేవు. అండర్స్టూడ్ మై డియర్ చర్చ్?
లోపల దెయ్యం కూర్చుంటే నువ్వు దేవుని ఎలా మహిమపరచగలవు? ఆయన ఎలా కనపరచగలవు? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెప్పగలవు నువ్వు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. విగ్రహాలు కనపడుతున్నాయా ఇప్పుడు? ఇది చదివిన తర్వాత భయం వేసింది. ప్రొఫెసింగ్ దెమ్సెల్ఫ్ టు బి వైజ్ దే బికేమ్ ఫూల్స్. ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనము. ఏంటండి అది? వెర్రితనమాట. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గ్లోరిఫై గాడ్. ఎస్ ఇట్ ఈస్. ఇంకా చూడండి ఏమన్నాడు, అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి థ్యాంక్ఫుల్. వాట్ హ్యాపెండ్ ఇఫ్ వీ డోంట్ గ్లోరిఫై? దాని ఎఫెక్టే కర్స్ అన్నమాట. నీవు దేవుని మహిమపరచబోతే వచ్చేది ఏంటి? వచ్చేది శాపమే, ఇంకేదో రాదు. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే యాజ్ సచ్ అలాగే ఏదో ఇమాజినేషన్స్ కాదు, ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు కాదు, కానీ మనము ఎక్కడో తెలియకుండా ఏదో తప్పు చేస్తే ఆ తప్పు చేయటం వల్ల సైతాను వచ్చి లోపల కూర్చుంటే ఆ సైతాను నిన్ను దేవుని మహిమపరచనివ్వదు. ఎక్కడో తప్పు చేశారు. దావీదు అంటాడు, నా పాపం అంతయు నేను పూర్తిగా గ్రహించలేను, కానీ నీకు అంతయు తెలిసే ఉన్నది, నీవు నాకు చెప్తే నేను మార్చుకుంటాను. ఏమంటే అంతే కదా. ఈరోజు మనకి ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో, ఎక్కడ పడిపోతున్నామో మనకి తెలీదు. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఎక్కడో పడిపోయామన్నమాట. అందుకనే దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. అయితే ఇవి అసలు అన్నీ రావటానికి కారణం అంటే ఎక్కడో దేవునితోటి డిస్కనెక్ట్ అయిపోయారటండి. ఏమైంది? ఎక్కడో దేవునితోటి డిస్కనెక్ట్ అయిపోయారట. దేవునితో డిస్కనెక్ట్ అయితే ఎవరు వచ్చినట్టు? అర్థమవుతుందండి? ఎక్కడో దేవునితోటి డిస్కనెక్ట్ అయిపోయారట. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాం. చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చేటువంటి టైంలో, దేవుని ఆరాధించేటువంటి టైంలో మనం మంచి ఆలోచనలతో ఉంటాం. ఒక టైంలో చూసారా, దేవుని మందిరానికి అంత కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాం, దేవుని మందిరంలో అన్ని పనులు చేస్తూ ఉంటాం, దేవుని మందిరం అంటే చాలా ఆసక్తి కలిగి ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక టైం వచ్చేటప్పటికి ఏముంటుందో తెలుసా? మందిరానికి వెళ్ళటానికి సాకులు ఎతుకుతాం. మందిరానికి వెళ్ళటానికి ఏం చేస్తాం? సాకులు ఎతుకుతున్నామంటే లోపల ఎవరున్నట్టు? ఒక విగ్రహం ఉన్నట్టు. మందిరానికి రాకుండా ఉండటానికి సాకులు ఎతుకుతున్నాం. అవునా? దేనికోసం సాకులు? రాకుండా ఉండటానికి. నువ్వు అలా సాకులు ఎతుకుతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోపల ఎవరున్నట్టు ఇప్పుడు? అంటే తెలియకుండా దేని అండర్లో ఉన్నట్టు? శాపము కింద ఉన్నట్టు. అదే నీవు లోపల వెలుగుంటే, చీకటి కాకుండా వెలుగుంటే, నువ్వు మందిరానికి వెళ్ళటానికి సాకులు ఎత్తుక్కుంటావు. చప్పట్లు కూడా దేవుని మైపడతాం. ఏమేన్ ఏదో రకంగా వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన ఉందనుకో, ఆఫీసులో 100 అబద్ధాలు చెప్పి మందిరానికి వచ్చేస్తాం. చప్పట్లు కూడా దేవుని మైపడతామా? మందిరానికి వెళ్ళటానికి సాకులు ఎత్తుక్కోవాలి, కానీ మానేయటానికి సాకులు ఎత్తుకుతున్నావు అంటే ఆటోమేటిక్గా శాపం కిందకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. దేవుడు అక్కడతో వదిలేయట్లేదు కదా. ఏదో మన మీదే వదిలేస్తే పర్లేదు. పిల్లలు బీ కేర్ఫుల్ మై డియర్ చర్చ్. దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు కదా. చాలాసార్లు పిల్లలు ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు, మావాడు ఇంతకుముందు బాగానే పెర్ఫామ్ చేసేవాడండి, బాగా చదివేవాడండి, కానీ ఇప్పుడు అంత, టీచర్ చెప్తుంది, ఇంతకుముందు బాగా చదివేవాడండి ఇప్పుడు అంత చదవట్లేదు అని అంటే ఎక్కడో దురాత్మ వచ్చి కూర్చుందనమాట. అది పేరెంట్స్ చేసిన పని అయ్యన్నా అయి ఉండాలి, ఏదన్నా పని అయ్యటం వల్ల దురాత్మ వచ్చి కూర్చుంది. ఆ దురాత్మ వచ్చి కూర్చున్న తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఐహిక విచారాలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఆఫీసులో ఇలా కూర్చున్నారనుకోండి, అత్మాను పని ఏం చేయట్లేదు సరిగ్గా. బాస్ ఏమంటాడు? ఏమ్మా ఇంతకుముందు బాగానే చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు సరిగ్గా చేయట్లేదు అంటే కాన్సన్ట్రేషను ఎక్కడో డిస్టర్బ్ అయ్యింది. అంతేనా కదా? అంటే పరిస్థితి ఎక్కడో మారిపోయింది. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి.
చూద్దామా? అందుకని ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరంలో మనము ఇక్కడికి అసలు ఎందుకు వస్తున్నాం చెప్పండి? అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఇది ఐహిక విచారాలతో ఉన్నాం అనుకోండి, కష్టాలతో ఉన్నాం, బాధలతో ఉన్నాం. ఇది ఒక క్లినిక్ లాంటిది. ఏమేన్? ఇక్కడ ఎవరు ఉంటారు? ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వస్తే ప్రతిదీ మారుస్తారు. ఏమేన్? లేదు, నీ జీవితం సాఫీగా పర్లేదు, అలాంటి కులాసాగా వెళ్ళిపోతున్నారంటే ఎక్కడో ఏదో సమస్య ఉంది. ఎక్కడో దేవుడు నీడ్ నీకు కనపట్టలేదని అంటే ఎక్కడో ఏదో సమస్య ఉంది, గమనించవలసిందిగా కోరుతున్నాను. మా తమ్ముడు నేను మంచి డిస్కషన్లు చేసుకుంటాం. అమ్మ నా గురించి చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఒక్కోసారి అంటాడు, ఏటన్నయ్య నాకేం చేయట్లేదు దేవుడు అంటాడు. ఒక్కోసారి అంటాడు, అన్నయ్య నాకు వరకు ప్రార్థన చేయంటాడు. ఎక్కడో వేరియేషన్. పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చారనుకోండి, ఇంతకుముందు బాగానే చదివేవాడండి, అదిగో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్తారు కదా పేరెంట్స్. ఏమండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడో ఐహిక విచారాలు, ఎక్కడో లౌకిక సంబంధమైనటువంటి అట్రాక్షన్స్, వీటి వల్ల ఎక్కడో మిస్ అయిపోతున్నాం అన్నమాట. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ విగ్రహాలే. ఇవన్నీ ఏంటి? ఏమండి ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసం కోసేసుకున్నావు. ఏ రోజన్నా యేసుప్రభు కోసం కోసేసుకున్నావా నువ్వు? మామూలుగా చెప్తున్నాను, ఫ్లోలో వచ్చింది, నాకు సంబంధం లేదు. ఏమండి ఒక అబ్బాయిని ప్రేమించానంటది. ప్రేమించానని చెప్పి ఏ రోజన్నా ఆ అబ్బాయికి అన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించావా? నీ కొరకు మరణించిన వాడిని ప్రేమించాలి కానీ నిన్ను మరణానికి అప్పచెప్పేటువంటి వాడి కొరకు ప్రేమించకూడదు. ఏమేన్? మన కొరకు మరణించిన వారు ఎవరు? ఆయన్ని ప్రేమించాలి. హీ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఒక ఆవిడ క్యాన్సర్ వస్తే ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది. ఏముందండి? చాలా డబ్బు ఉందన్నమాట. అంత డబ్బు ఉండేటప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏమన్నారో తెలుసా? మేమేమీ చేయలేమన్నారు. డాక్టర్స్ ఏమన్నారు? మేమేమీ చేయలేము, మా వల్ల కాదు, మేమేమీ చేయలేము అనేసారట డాక్టర్స్. ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఒక బస్తాలో డబ్బులన్నీ పట్టుకుని ఏం చేసింది ఆవిడ? ఒక బస్తాలో డబ్బులు పట్టుకుని ఆ బస్తా డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్కి వేసి ఇలా కింద వేసిందటండి. ఏం చేసింది ఆవిడ? హాస్పిటల్లో కింద వేసేస్తే డాక్టర్స్ ఒక్కడ కూడా ₹1 ముట్టుకోవటానికి కూడా. అందుకని ఉగ్రత దినమందు ధనము అక్కరకు రాదట. ఉగ్రత దినమందు ఏం అక్కరకు రాదు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆవిడకి? ఎక్కడో దేవునితో డిస్కనెక్ట్ అయ్యారు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా వినండి. క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. బ్లడ్ అప్పటి వరకు 14 ఉండేది, సడన్గా 7కి పడిపోయిందటండి. ఆపరేషన్ చేసిన ఆయన అంటారు, ఏంటి అంతా బాగానే చేసామే అని అంటే, వెంటనే పక్కన ఉన్న డాక్టర్, మీరు కూడా డాక్టరే కదా, 7 అయిపోతే మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా అని అంటున్నాడట. బ్లడ్ 7కి పడిపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఈ పరిస్థితులన్నీ మీకు ఏం తెలుసు కదా, మీకు ఏం చెప్పక్కర్లేదు. వెంటనే ఆలోచిస్తున్నారట. ఏమని ఆలోచిస్తున్నారంటే, వైఫ్ సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఇవన్నీ ఆలోచన చేశారట. చాలా ఆలోచనలు చేస్తే ఆ టెన్షన్లో ఓ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఓ దగ్గరికి వెళ్ళి కూర్చునేటప్పటికి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతోటి. ఒకవేళ నిన్ను చంపేయాలనుకుంటే ఇంతకు ముందే చంపేసేవాడిని కదా, లేదు నీతో నాకు పని ఉంది, ఇప్పటి నుంచి నీ పరిచర్య స్టార్ట్ అవుతుంది, ఇప్పటి నుంచి నీవు నా కొరకు నుంచి ఉంటావని అన్నాడట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామండి. ఆమేన్. చూసారా, దేవుని యొక్క ఆయన యొక్క ప్లాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదండి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నాడట, అప్పుడు ఈయనకి అర్థమైందట, మరణించటానికి అనేక రకాలైనటువంటి దారులు ఉన్నాయట. మరణించడానికి ఏం దారులు ఉన్నాయి?
మెట్లు దిగుతూ టక్మని చచ్చిపోతారు బోల్డ్ మంది, జారి పడిపోయి పడిపోతారు కొంతమంది. ఏమండి, రకరకాలు మరణించడానికి బోల్డ్ రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ జీవించడానికి మాత్రం ఒకే ఒక ఆధారం, అది యేసుక్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, ఆయన ఒక్కళ్ళు మాత్రమే మనకి జీవమునిచ్చేది, మన జీవదాత ఆయనే. ఆ రోజు బోధపడింది, ఈయన నన్ను జీవింప చేస్తానన్నాడు కనుక ఈయన కొరకు నేను జీవిస్తాను అనుకున్నాడట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అలాగే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిజంగా ఉత్తనే చెప్పట్లేదండి, నేను అసలు షాక్ అయిపోయిన ఆయన ఇవన్నీ టెస్టిమోనీ వింటే. ఒక విగ్రహం అర్థమైంది కదా, వారు దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేదు, అలాగని వారికి కృతజ్ఞతాస్తుతులు, అది కూడా విగ్రహమే. చాలా అంటారు బేసికల్లీ అతను మంచోడేనండి అంటారు. విన్నారా ఈ పదం? న్యాచురల్గా ఆలోచిస్తే అతను మంచోడేనండి అని అంటారు. ఇంతకుముందు బాగుండేవాడండి, ఇప్పుడు బాగాలేదు. విన్నారా ఈ మాటలు? ఇంతకుముందు చాలా భక్తిగా ఉండేవాడండి, ఇప్పుడు ఇంతకుముందు మంచివాడండి, ఇప్పుడు అంటే దేవునితో ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయాడు అనమాట. డిస్కనెక్ట్ అయిపోతే ఎవరు వస్తారని చెప్పాను? దేవునితో డిస్కనెక్షన్ వచ్చింది అనుకోండి, ఎవరితో కనెక్షన్ వస్తుంది? సాతానుతో కనెక్షన్. సాతాను వాడు విగ్రహమా కాదా? ఇప్పుడు ఆ విగ్రహం వచ్చి కూర్చుంటే దేవుని శాపం రాక దేవుని దీవెనలు వస్తాయా? బేసికల్లీ అసలు వాళ్ళు దేవుని యొక్క పిల్లలు అయితే ఆటోమేటిక్గా మంచిగానే ఉంటారటండి. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. ఆమేన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుడు వాళ్ళ జీవితంలో ఇంకా పని చేయలేదు. దేవుడు నీ జీవితంలో పని చేస్తే నువ్వు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తావు దేవునికి. ఆమేన్. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటావు. ఏమండి, మీరు ఆలోచన చేస్తే హానోకుకి పిల్లలు లేరా? హానోకు పిల్లలు లేరా? మోషేకి పిల్లలు లేరా? అలా ఆవిడ లేదా? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని కంటే వాటిని ఎక్కువగా పరిగణించలేదు. ఆమేన్. అందుకనే దేవుడు వాళ్ళ జీవితంలో అన్ని అద్భుతాలు చేశాడు. అబ్రహాముకి చాలామంది ధనము టాప్ అని అనుకుంటారు. ధనము టాప్ కాదు. ఎందుకో చెప్పనా? అబ్రహాముకి ధనం లేదా? ఇస్సాకుకి ధనం లేదా? యోబుకి ధనం లేదా? యోబు ఎంత ధనం ఉందో తెలుసా? ఎన్ని వేల క్యామిల్స్ అండి? 5,000 3,000 క్యామిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యామిల్ ఈక్వల్ టు ఒక్కొక్క BMW. ఆ రోజు ధరల ప్రకారం, ఈరోజు ధరల ప్రకారం 3,000 BMW లెక్కేసుకోండి. యోబు ఎంత ధనము కలిగినటువంటి వాడు. అయినప్పటికీనట యోబు సాక్ష్యం చూస్తే అసలు వండర్ఫుల్ సాక్ష్యం అండి. ఏ రోజు ఒక అసలట కన్నీళ్ళు వంక కూడా చూడలేదట. అతనికి అతనే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో ఆలోచించేయండి. ఒక అమ్మాయి వెళ్ళిపోతే కూడా చూడలేదట. మనల్ని ఆడ బండి మీద వెళ్తూ కూడా ఇలా తిరిగేస్తూ ఉంటాట. మీరు చూసారా చాలామందిని? అలా చూసి అలా వదిలే ఉంటే పర్లేదు. విగ్రహం వచ్చేస్తుంది అన్నమాట. విగ్రహం వస్తే వెంటనే ఏమొస్తుంది? శాపం వస్తుంది. శాపం వస్తే ఏమొస్తుంది? ఒక్క రోజుతో అయిపోతే పర్లేదు, తరతరాలు గట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనము కూడా ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకనొక రోజు ప్రాఫిట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారట. వాళ్ళ అబ్బాయి బిల్లీ పాల్తో పాటు వెళ్ళి కూర్చుంటే వెంటనే రెస్టారెంట్లో వాళ్ళు ఏదో వరల్డ్లీ మ్యూజిక్ వేస్తుంటే రెస్టారెంట్ వాళ్ళకి చెప్పారట, ఆ వరల్డ్లీ మ్యూజిక్ ఆపేయండి అని. బిల్లీ పాల్ గారు వెళ్ళి వరల్డ్లీ మ్యూజిక్ ఆపేయమని చెప్తే ఆపేశారు. ఆపేసిన వెంటనే మళ్ళీ ప్రాఫిట్ స్టార్ట్ చేసి మళ్ళీ దేవుని గురించి మాట్లాడటం మొదలు పెడితే బిల్లీ పాల్ అలా చేస్తే, డాడీ నీకు దేవుడు తప్ప సబ్జెక్ట్ ఇంకేముండదా? ఏమడిగాడు? నీకు దేవుడు తప్ప ఇంక సబ్జెక్ట్ ఏముండదా అని అంటే, నా దగ్గర ఉన్నటువంటి ది ఓన్లీ సబ్జెక్ట్ జీసస్ క్రైస్ట్ అని అన్నాడటండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. నాకు ఇంక వేరే సబ్జెక్ట్ ఏమీ లేదా అని అడుగుతున్నావు కదా. ఏ రోజైతే నన్ను ఆయన రక్షించాడో
ఆయన యొక్క ఆ పిల్లోడుగా నన్ను ఎప్పుడైతే దత్తపుత్ర ఆత్మించి నన్ను తీసుకున్నాడో ఆ రోజు నుంచి ఆయన పిల్లోడుగా ఉండాలని అనుకున్నాను తప్ప నాకు వేరే ఆలోచన లేదు, వేరే సబ్జెక్ట్ లేదు. ఏమంటే ఆయనకి పెళ్ళి అవ్వలేదా, ఆయనకి పిల్లలు లేరా? కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చాడు. విగ్రహాలకి చోటు ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆయనే మన సబ్జెక్ట్ అయి ఉండాలి. ఆయనే నిజంగా అది చదివినప్పుడు ఒక నిజమైన విశ్వాసం ఎలా ఉంటాడనమాట అనిపించింది. ఒక నిజమైనటువంటి బిలీవర్ ఎలా ఉంటాడనమాట అనిపించింది కదా. మనం కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఒక రోజులో నువ్వు ఎంతసేపు దేవుని గురించి ఆలోచిస్తున్నావు అది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి ఆలోచించగలుగుతున్నావా? అలా ఆలోచించలేకపోతే గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్ ఫర్ యూ. దేవుడు కాకుండా ఏవో విగ్రహాలు ఉన్నాయన్నమాట. అప్పుడు కష్టం వచ్చినప్పుడే జ్ఞాపకం చేసుకుంటున్నామా? మంచి జరిగినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? కష్టము నష్టము కాదండి, ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అది అలవాటు చేసుకోండి. ఒకవేళ లేకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అన్నీ మరి ఆయనకి ఉన్నాయి. సో అయినప్పటికీ ఆయన అలాగే నెమ్మదిగా వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఇంకా రకరకాలైనటువంటి విగ్రహాల గురించి ఈరోజు కొన్ని విగ్రహాల గురించి మాట్లాడుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. ఇది ఇంకా అరగంట సేపు టైం ఉంది, మనకు ప్రాబ్లం ఏం లేదు. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు. అంచె దినములలో అపాయకరమైన కాలమును వచ్చునని తెలుసుకొనుము. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు? తిమోతికి ఒక ప్రాఫెసీ చేస్తున్నారు, అవునా కదా? అంచె దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో వస్తాయి, నువ్వు జాగ్రత్తగా ఉండని అంటున్నారు, అవునా కదా? సో అపాయకరం, ఈరోజు నిజంగా అన్నీ అపాయకరంగా ఉన్నాయి లేదు చెప్పండి. మీరు అనుకుంటున్నారు మేము మంచి ఆర్గానిక్ షుగర్ తెచ్చుకుంటున్నాం మంచిదని అనుకుంటున్నారు అంటే, అవునా కదా? మీరు అనుకుంటాం, నేను అనుకుంటాం. మంచి కోడి తెచ్చుకుంటున్నాం మనం తింటున్నామని అనుకుంటాం, అవునా కదా? మంచి ఫిష్ తెచ్చుకున్నాం మనం తిన్నామని. జాగ్రత్త, ఒక్క విషయం మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతిదీ ఎలా ఉందట? విషంలాగే ఉందట. దేవుడు చెప్పించాడా లేదా ప్రతిదాన్ని? కానీ దాన్ని అందుకని నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నప్పుడు అది నీకు మేలు చేస్తుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. ఆమేన్. సో ప్రతిదాన్ని ప్రార్థన చేసుకుని చేయాలి. ఈరోజు ఎంత భయంకర, ఒక్క మందులు ఒంట్లో బాగాలేదంటే మందులు వేసుకున్నారు కదా. ఇండియాలో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, ఇండియాలో మోర్ దాన్ 25% ఆఫ్ ద చిల్డ్రన్ మెడిసిన్ ఈజ్ ఫేక్ అటండి. ఇండియాలో మోర్ దాన్ 25% ఆఫ్ ద చిల్డ్రన్స్ మెడిసిన్, పీడియాట్రిక్ మెడిసిన్ ఈజ్ ఫేక్. దానివల్ల ప్రతి సంవత్సరము 2.5 నుంచి 3 lakh పీపుల్, చిన్నపిల్లలు చనిపోతున్నారటండి మెడిసిన్ రియాక్షన్ వల్ల. అందుకనే అంచె దినములో అపాయకరములు. పెద్దవాళ్ళకు మెడిసిన్ అడల్ట్రేషన్ ఎంతో తెలుసా? 55% అటండి. 55% ఇండియాలో ఫేక్ డ్రగ్స్ తయారవుతున్నాయటండి. అందుకని వెళ్ళి టపక్కన కౌంటర్లో కొనుక్కుని వేసేసుకోకండి. తెచ్చుకున్న మెడిసిన్ కరెక్ట్గా ఉందో, అది బ్యాచ్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో, డీసీజీఐకి మెసేజ్ ఏదో పెట్టుకుని చెక్ చేసుకోండి. యూట్యూబ్లో 100 వీడియోలు ఉంటాయి కదా, అట్లీస్ట్ చెక్ చేసుకోండి. అపాయకరమైనటువంటి దినాలు. కానీ ఈ అపాయకరమైన దినాల్లో కూడా నిన్ను నన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? ఆ విగ్రహారాధనకు లోన్ అవ్వకుండా ఆయన్ని ఆరాధిస్తామని ఉంచాడు దేవుడు. ఆమేన్. అట్టి కృప మనకి ఇచ్చాడు దేవుడు. కనుక గమనించి, అపాయకరములను తెలుసుకోను. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులటండి. ఎలాగా? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అండ్ స్వార్థం కాదు అది. ప్రార్థన చేస్తాం, స్వార్థపూరితమైన ప్రార్థన. పొద్దున్న లిస్ట్ అంతా ఎవరిది ఉంటుంది? మనది. ఏంటి పాస్టర్ గురించి చేస్తారా? ఏంటి చేస్తారా చెప్పండి. లేచిన వెంటనే ఫస్ట్ మన కోసమే లిస్ట్ చదివేస్తాం కదా. ఇతరుల కోసం చేసి చూడండి ఒకసారి, మీ పరిస్థితులు ఎలా మారుతాయో చూడండి.
స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వారు, కృతజ్ఞత, మళ్ళీ ఇక్కడికి చూసారా ఏమొచ్చిందో, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఇవన్నీ మనం అనుకుంటున్నామో మనుషులు ఎలా ఉంటారేమో అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ విగ్రహాలటండి. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఒకసారి ఆ లిస్టులో మనకి ఎన్ని ఉన్నాయో చెప్తే నాకైతే అన్నీ ఉన్నాయి. నాకైతే అన్నీ ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నాం విగ్రహారాధన మనం చేయట్లేదు అనుకున్నాం. ఆయుష్లాల్ గారు అంటారు, ఇవి చదివారు కదా, ఇవన్నీ విగ్రహాలే, ఇవన్నీ దురాత్మలే, నీలో ఉన్నాయేమో పరిశీలన చేసుకోని అంటున్నారు. ఇవన్నీ ఏంటి? విగ్రహాలు. అవన్నీ ఏంటి? దురాత్మలు. ఇవి ఉన్నాయేమో పరిశీలన చేసుకో, దేవుని ఉగ్రతకు లోను కావద్దని అంటున్నాడు ఆయన. చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఏమున్నాయి చూడండి, దాంట్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చూడండి, అనురాగ రహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఉన్నారు. ఇట్టివారికి విముఖుడమై ఉండుము. ఏం చేయాలటంటే, ఇటువారికి కొద్దిగా దూరంగా ఉండు. ఎందుకంటే ఇవన్నీ విగ్రహాలు. ఇవన్నీ ఏం తీసుకొస్తాయి? శాపాన్ని తీసుకొస్తాయి. కనుక వీటికి దూరంగా ఉండని మాట్లాడుతున్నారు పౌలు గారు. చూడండి, అందుకనే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ భయంకరమైనటువంటి, ఇవన్నీ దెయ్యాలన్నమాట అండి. అసలు నిజంగా ఒక విషయం చెప్పాలి అంటే, అసలు దేవుడు విగ్రహారాధన ఎందుకు ద్వేషించాడండి? అసలు శాపం వస్తుందని ఒక విషయం అర్థమైంది మనకి, అవునా కదా? విగ్రహారాధన చేస్తే ఏమొస్తుంది? నిర్గమాకాండం ప్రకారము తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు ఎవరి మీదకి వెళ్తాయి? కుమారులు, వారి కుమారులు, వారి కుమారులు, 3 నుండి 4 తరాల వరకు వెళ్ళిపోతుందట, అవునా కదా? ఆ శాపం ఏంటో మనం చూసిందో మనం అర్థమైంది. అసలు విగ్రహారాధన చేస్తే దేవుడు ఎందుకంత ఇదిగా ఉన్నాడంటే, చూడండి, క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు ఒకసారి తీయండి. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 11వ వచనము. 2nd Chronicles chapter 21 verse 11. మరియు అతడు యూదా పర్వతముల యందు చూసారండి, ఇక్కడ ఏం చేశాడు ఇతను? యెరూషలేములో ఏం కట్టించాడు అతను? బలిపీఠాలు కట్టించాడటండి. ఏం కట్టించాడు అతను? బలిపీఠాలు కట్టించి ఇప్పుడు ఏం చేశాడు? దేవుని విసర్జించేటువంటి చేశారు. ఎవరు ఇతను అంటే యెహోరాము అనేటువంటి ఒక వ్యక్తి అండి. ఇతను రాజు పేరేంటి? ఇంటికి వెళ్ళి మొత్తం చదువుకోండి. ఓకే, అక్కడ చేసేటప్పటికి యోధావారు విగ్రహ పూజకు లోపరిచాడటండి. ఇతను ఏం చేశాడు? యోధావారిని విగ్రహ పూజని ఆ కింద ఏమని రాశారో చూడండి. విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ నుంచి విగ్రహారాధన దేంతో పోల్చాడు? వ్యభిచారంతో పోల్చాడు. ఎందుకు పోల్చాడో చెప్పనా? నీవు పవిత్రమైన దాంట్లోనూ అపవిత్రమైన దాంట్లోనూ కూడా నువ్వు తీసుకోవద్దని అంటాడు, అవునా కదా? ఎందుకనంటే చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు అక్కడ. ఏంటి అని అంటే, నీవు అపవిత్రమైన దాంట్లో వెళ్ళి విగ్రహాలకు అర్పించిన దాంట్లోకి వెళ్ళి తిని, ఆ తినిన తర్వాత ఏమైంది? మళ్ళీ పవిత్రమైన దాంట్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ తిన్నావనుకో, ఏమవుతుందనంటే, నీవు చాలా జాగ్రత్తగా వినాలండి. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే విగ్రహాలకు అర్పించిన దాన్ని తిన్నావో దాని పరిస్థితి ఏంటంటే, ఇక్కడ విన, విగ్రహాలకు అర్పించిన దాన్ని తింటే ఎవరికి అర్పించారండి? అవి దేనికి అర్పించారు చెప్పండి? అది శపితమైందా బ్లెస్సింగా? శపితమైన దానికి అర్పించారు. అర్పించిన దాన్ని ఎవరు తిన్నారు? నార్మల్ పర్సన్ తినేశాడు. తింటే అది లోపలికి వెళ్ళిందా బయట ఉండిపోయిందా? అది విగ్రహాలకు అర్పించిందని నీవు తెలిసి కూడా నువ్వు ప్రార్థన చేసుకుని మింగేశావు.
చాలా జాగ్రత్తగా గ్రహించండి. అక్కడికి వచ్చే శాపం ఏంటో చెప్పనా, విగ్రహాలకు అర్పిస్తే నువ్వు విగ్రహముతోటి ఏకమవుతున్నావు, విగ్రహముతోటి వ్యభిచరిస్తున్నావు. అర్పించింది తింటే ఏమవుతుంది? విగ్రహముతోటి నువ్వు ఏకీభవిస్తేనే కదా తినగలవు, ఏకీభవించకుండా తినగలవా? ఏకీభవించావంటే ఏమయ్యావు? అక్కడ ఏకమయ్యావు. ఏకమైతే ఏంటో తెలుసా, నీ శరీరంలో సగం భాగం అక్కడ ఆగిపోయింది. ప్రాఫిట్ మ్యారేజ్ అండ్ డైవర్స్ దాంట్లో ఏం చెప్పారో తెలుసా, నువ్వు వ్యభిచరిస్తే ఏమవుతుందో తెలుసా, నువ్వు ఎంతమంది స్త్రీలతో వ్యభిచరించావో వాళ్ళ దగ్గర నీ శరీరం ఉండిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్యతో నువ్వు ఉంటే ఏమవుతుందో తెలుసా, నీ శరీరం అక్కడ ఉండిపోయింది, నీ ఆత్మ ఎక్కడ ఉండిపోయింది. గనుక వాళ్ళు వీళ్ళు అందరూ నరకానికి వెళ్ళిపోతారట. ఏమండి, అర్థమైందా? అర్థమైందండి? అది అర్థం. మళ్ళీ చెప్పనా, ఆ బాడీ ఇప్పుడు ఎక్కడ ఉండిపోయింది? విగ్రహం దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనము? పవిత్రమైన దాని దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ కూడా బాడీ తిందామని ట్రై చేస్తే మీరు దాంట్లోనూ దీంట్లోనూ పాలిభాగస్తులు కాలేరు. అందుకని విగ్రహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుడు వ్యభిచారంతో పోల్చాడు, అవునా కదా? అందుకని చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే ఈ భయంకరమైనటువంటిది. ఇంకో విషయం చెప్పనా, విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అశ్లీలత ఉంటుందటండి. ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, విగ్రహం పెట్టిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ ఏం వేస్తారండి? భరతనాట్యమా? చెప్పండి సార్, ఏ డ్యాన్స్ వేస్తారు వాళ్ళు? సినిమా పాటలు, మళ్ళీ బూత్ పాటలు. ఎంత ప్రాఫిట్ క్లియర్గా చెప్పారనంటే, వేర్ దెర్ ఈజ్ అన్ ఐడల్ దేర్ ఈజ్ ఫోర్నికేషన్ అని అంటున్నాడు ఆయన. దానికి ఎక్కడ తీసుకెళ్ళి చెప్పారు తెలుసా? అక్కడేమో పైనేమో మోషే దేవునితోటి సంబంధం కలిగి అక్కడ నుంచి దేవుని యొక్క వాక్యం తీసుకొద్దామని అక్కడికి వెళ్తే కింద వాళ్ళకి ఏమి మిస్ అయిపోయింది? వాళ్ళకి ఒక దేవుడు కావాల్సి వచ్చాడట, ఒక దేవత కావాల్సి వచ్చింది, ఒక విగ్రహం కావాల్సి వచ్చి ఆ విగ్రహాన్ని వాళ్ళు తయారు చేస్తుంటే కిందకు వచ్చేటప్పటికి ఎలా ఉన్నదో తెలుసా? అది వర్ణనాతీతం. ఎవరితోటి ఎవరు వెళ్ళిపోతున్నారో, ఏం జరుగుతుందో ఏమీ తెలియదట. అక్కడ విగ్రహం అంటే ఏమొస్తుంది? అశ్లీలత వస్తుంది, ఫోర్నికేషన్ అక్కడ. గనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి ఫోర్నికేషన్ అనేది దేవుని దృష్టిలో బ్లెస్సింగ్ అండి, శాపమా? శాపం. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏదేది విగ్రహమో, ఏదేది దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు అర్థమవుతుంది కదా. నిజంగా ఈ మెసేజ్ వినిన తర్వాత నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. ఓకే, మనం చాలా ఉన్నాయి మార్చుకోవాల్సి. నేను ఇన్ని చెప్తున్నాను కదా, ఇందాక అమ్మాయిల గురించి చెప్తున్నాం కదా. పద్మాస ద్వీపంలో జాన్ ఉన్నాడు కదండి. ఎవరు? పద్మాస ద్వీపంలో ఉండేటువంటి జాన్ ప్రకటన 17లో ఉండేటువంటి ఆ స్త్రీని చూసినప్పుడు ఐ వండర్డ్. ఓకే, అతను ఏ ఉద్దేశంతో చూశాడో తెలియదు కానీ నాకు, బట్ అక్కడ ఒక లేఖనము క్లియర్గా చెప్తుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము, 7 కాదు, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము యొక్క చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి దానిని చూచి బహుగా ఆశ్చర్యపడ్డాడట. ఈయన ఏమయ్యాడైనా? ఇంగ్లీష్లో ఏముందో తెలుసండి? నేను ఆ మాట చదివి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఐ వండర్డ్ విత్ గ్రేట్ అడ్మిరేషన్. ఏమని రాయబడింది అక్కడ? ఐ వండర్డ్ విత్ గ్రేట్ అడ్మిరేషన్. ఏంటి ఇప్పుడు ఎలాగుందేంటి? వెంటనే దూత ఏమన్నాడో తెలుసా? చూడండి, నీవు నేను దేవుని యొక్క బిడ్డలైతే నువ్వు ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసి ఇలా చూసి ఏంటి ఈవిడ ఎంత అందంగా ఉందని అనుకున్నావు అనుకో, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుడు తన దూతను పంపించేటప్పుడు వెంటనే ఇమీడియట్గా. అందుకని జాన్ దగ్గరికి ఏమని చెప్తున్నాడు చూడండి. జాన్ దగ్గరికి ఆ దూత వచ్చి ఏమన్నాడంటే, అండ్ ద ఏంజెల్ సెడ్ అంటు మీ, వేర్ ఫోర్ డిడ్స్ట్ thou marvel? నీవేలా ఆశ్చర్యపడితివి? నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు?
అర్థమైందండి? నీవెలా ఆశ్చర్యపడితివి? ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. నువ్వెందుకు అలా చూసావు? నువ్వెందుకు అలాగా ఆశ్చర్యపడిపోయావు? ఆ మర్మం ఏంటో అసలు నువ్వు ఇలా చూసి ఫీల్ అవుతున్నావు కదా, అసలు ఒరిజినాలిటీ ఏంటో చెప్తానని అప్పుడు చెప్పాడటండి. ఆ దూత నీకు నాకు పరిచయం అయితేనే మన ఆలోచనలు మారతాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. జాన్కి ఉత్తినే రాలేదు అదంతాని, దేవుని చిత్తములో ఉన్నాడు కనుక ఆ యొక్క కనెక్షన్ని డిస్కనెక్ట్ చేశాడట దూత వచ్చి. ఆమేన్. దేవుని చిత్తములో ఉన్నాడు కనుక ఆ కనెక్షన్ ఏం చేశాడు? డిస్కనెక్ట్ చేశాడట. చిత్తంలో లేదనుకోండి, అయిపోయినట్టే స్టోరీ. దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజంగా చాలామంది యూత్ అమ్మాయిలు అనుకుంటారు, ఆ హీరోయిన్ చూస్తారు, అది సన్నగా ఉందని చెప్పేసి ఇది కూడా సన్నగా మొదలవుతుంది, హాస్పిటల్లో ఎండ్ అయిపోద్ది. తిండి తగ్గించేటప్పటికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. యూత్ ఉంటారు మగపిల్లలు, జిమ్, కండలు, వే ప్రోటీన్ తినాలి, కాదు ఈ రియల్ ఫుడ్ తినాలి. ఆమేన్. దానియేలు ఏం తిన్నాడండి? దానియేలు ఏం తిన్నాడు? ఆకుకూరలో పప్పు ధాన్యాలు అయ్యే పెట్టమన్నాడు, అయ్యే తిన్నాడు. ఏమండి, దానియేలు తర్వాత అయిపోయిన తర్వాత ఇలాగ అన్నాడా ఏంటి? అయ్యేం లేవుగా అన్నాడా? రాజు దగ్గరికి వెళ్ళి ఇలాగ ఏమన్నా యాక్షన్ చేసాడా? మిగతా వారి ముఖం కంటే ఇతని ముఖం ఏమైపోయింది? చాలా గ్లోగా కనపడిందట. అలాగే మటన్ తినొద్దు ఏమి అనట్లేదు, చెప్తున్నాను. అవి కూడా విగ్రహాలు అయిపోతాయి. కొంతమంది అంటారు వాళ్ళ చర్చిలోనట, ఈరోజు చర్చికి వస్తున్నారా రావట్లేదా అని అంటే, ఇంట్లో కుక్క ఒక్కటే ఉందండి. ఏముందటండి? ఇంట్లో కుక్క ఒక్కటే ఉండిపోయిందట. ఏంటది అంటే, జీఓడి కన్నా వీడికి డిఓజీ ఎక్కువైపోయింది. గార్డెన్ తిరిగేస్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఆడికి విగ్రహం ఏమైపోయినట్టు? బైకే కానీ కారే కానీ ఏదైనా సరే దేవుని కంటే ఏది మనకి ఎక్కువ కాదు. చూద్దాం ఒకసారి మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి, అవి చూసుకుని ముగించుకుందాం. ఇవన్నీ విగ్రహాల గురించే మాట్లాడుతున్నామండి. 21వ వచనము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము ఏమైపోయింది? అంధకారం అయిపోతే ఏమొస్తుంది అని చెప్పుకున్నాం? విగ్రహం వచ్చి కూర్చుంటుంది. ఆమేన్. సో ఆ తర్వాత చూడండి ఇంకేమందో. వారి అవివేక హృదయం అంధకారమయము, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. ఎలా మార్చారటండి? జంతువుల యొక్క ఇమేజెస్ కింద మార్చారు. ఒక విషయం చెప్తాను చాలా. ఆది కాండములో దేవుడు తన స్వరూపంగా మనం చేశాడో లేదో చెప్పండి. దేవుడు మనల్ని ఎలా మలిచాడు? ఆయన స్వరూపంగా మనల్ని మరిస్తే మనిషి ఇప్పుడు ఏం చేశాడటండి? జంతువులుగా మలుచుకున్నాడట. చతుష్పాద జంతువులుగాను ఈ పక్షులుగాను వీటన్నిటి కింద మార్చుకున్నాడట. అంటే దేవుని ఇమేజ్ ఇప్పుడు దేంతో రీప్లేస్ అయిపోయింది? జంతువుల ఇమేజ్తో రీప్లేస్ అయిపోయిందటండి. మరి రీప్లేస్ అయిపోతే దేవుడు ఉంటాడండి అక్కడ? ఒకసారి ఆలోచించండి. ఇంకా చూడండి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరము పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని దేనికి అప్పగించాడటండి? ఇలా చూడాలండి. దేవుడు వారిని దేనికి అప్పగించాడు? అపవిత్రతకు అప్పచెప్పేశాడట. దేవుడు అపవిత్రతకు అప్పచెప్పేస్తే మనిషి ఎవరండి తీసుకొచ్చేది బయటికి?
దేవుణ్ణి ఎరిగావు, దేవుని మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగావు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవుని ఎరిగావు, ఆయన హృదయంలో ఆరాధించలేదు. దానివల్ల ఏమొచ్చింది? చీకటి వచ్చింది. చీకటి వచ్చిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత విగ్రహారాధన వస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? అట్టి వారిని ఏం చేశాడట దేవుడు? అపవిత్రతకు అప్పగించేశాడట. దేవుడు అపవిత్రతకు అప్పగించాడు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చారట. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు లోపల విగ్రహం ఉందనుకోండి, వాక్యాన్ని ఏం చేస్తారు? సత్యాన్ని అసత్యం కింద ట్రాన్స్లేట్ చేస్తారట, అసత్యం కింద మారుస్తారట. చూడండి, ఇంకా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్త్రీలు ఇప్పుడు ఎలాగైపోయారటండి? స్వాభావికంగా, నేచురల్గా స్త్రీ ఎలా ఉండాలో బైబిల్ చెప్పినట్టు లేరట. ఇప్పుడు అది ఏమైపోయిందట? కంప్లీట్గా చేంజ్ అయిపోయిందట. నేచురల్గా ఉండాల్సిన వాళ్ళు ఎలా అయిపోయారు? వరస్ట్గా తయారైపోయారట. స్త్రీలు చూడండి, జీన్స్. ఇదంతా దేని వల్ల వచ్చింది? ఒక విగ్రహం లోపలికి రావటం వల్ల వచ్చిందట. చాలా జాగ్రత్త. నా మాటలు కాదు, బైబిల్ చెప్తుంది. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అమ్మ, స్త్రీల గురించి బాగానే చెప్పారు అనుకోకండి, ఇక్కడ పురుషుల గురించి కూడా చెప్తున్నారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచక్యం, ఇంకా అది రాయటానికి కూడా కుదరదు అనమాట, అవాచక్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతుంది బైబిల్? గేస్ గురించి మాట్లాడుతుంది. ఎవరండి వీళ్ళు? గేస్. అసలు ఈ కల్చర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూరోప్, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, అవునా కదా? చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ గేసా కాదా చెప్పండి? మన ఇండియాలో వీళ్ళందరూ ఎవరు? గేస్. స్వాభావిక విరుద్ధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారికి తగ్గట్టు జ్ఞానాన్ని కల్పించుకుని వాళ్ళు ఏం చెప్తారంటే, వాడు చెప్పేది వింటే మీరు ఎలా ఉంటుందో తెలుసా? అవును కదా, వీడు కరెక్టే చెప్తున్నాడు కదా, వీడేం పెద్ద తప్పేం చేయట్లేదు కదా అనిపిస్తుంది. తప్పు చేసేవాడికి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పావనుకో, ఆడ ఏం చేస్తాడు? సమర్థించుకుంటాడు, అవునా కదా? నేను తప్పు చేశానండి, వందనాలు, థ్యాంక్ యూ అని చెప్తారేటి? ఎవరో చెప్పరు, మీరు కాదు, నేను కూడా చెప్పను. అర్థమైందండి? ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ నడుపుతుంది ఎవరు? గేస్. ఆడొక షర్ట్ చేస్తాడు, మీరు చూసారో లేదు? ఆ షర్ట్ ఎలా ఉంటుంది? అది షర్ట్ అని అనిపించుకోదు, అది ఎక్కడ కన్నాలు ఉంటాయి, ఏలాగా ఉంటాయో తెలీదు. అలాంటి దరిద్రం కొట్టి ఒక షర్ట్ వేసుకుని ఆడ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగా వెళ్ళిపోతుంటే వీళ్ళేమో ఫోటోలు తీస్తారు. ఆ షర్ట్ కాస్ట్ 1,20,000 అట. అది చొక్కాలాగే లేదు అసలు, చూస్తే ఎంతండి అది? 1,20,000 అట. ఇంతకీ ఆడికి ఇచ్చిన ఆలోచన ఎవరిది? ఒక విగ్రహం ఇచ్చింది. వాడి ఆత్మ అంధకారమయమైపోయింది. ఆ అంధకారం అయిపోయిన తర్వాత అటువంటి ఆలోచన ఆడికి వచ్చినప్పుడు, అందుకే నేనట రాకడ అయిపోయిన తర్వాత ఈ ఫ్యాషన్ డిజైనర్స్కి ఉంటుందటండి మంచి తందూరి. మింత్రా ఛానల్లోడికి ఏమైపోతుందో తెలియదు మరి నాకు. ప్రాఫిట్ ఏమంటో తెలుసా? గాడ్ విల్ జడ్జ్ ఎవ్రీ ఫ్యాషన్ డిజైనర్ బికాజ్ యు ఆర్ ద వన్
యు ఆర్ లీడింగ్ ద పీపుల్ టు ఐడెంటిటీ. ఒక హీరో ఒక బట్టలు వేసుకున్నాడు అనుకోండి, ఆ బట్టలు చూసిన వెంటనే ఆడికి బాగుంటుంది కదా, ఇది నాకు కూడా అదే సెట్ అయిపోద్ది, వెళ్ళి ఇలాంటిదే కావాలని కొనుక్కుంటాడట. ఆడికి ఈడికి పోలికుండదు. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఆ విషయం ఎందుకు మర్చిపోయావు కొనేవో టైంలో అంటున్నారని. నువ్వెవరి పిల్లవి, ఎవరి పిల్లడివి? దేవుడు బిడ్డవు కదా, మరి నువ్వు ఎందుకు మిస్ అయిపోయావు ఆ విషయం? బీ కేర్ఫుల్ మై డియర్ చర్చ్. ఇవన్నీ కూడా విగ్రహాలే. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనకి ఫుడ్ ఏమండి, ఫుడ్ కూడా ఒక విగ్రహం లాంటిదే. ఒక అన్యుడు చెప్తున్నాడు, ఫుడ్ అట టేస్ట్ కోసం తినటం కన్నా ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదటండి విగ్రహం. మనం ఏం చేస్తాం? టేస్ట్ బాగాలేదనుకోండి తింటామా? నేనైతే అసలు దగ్గరికి కూడా రాను. పాస్టమ్ గారు పొద్దున్నే బోళ్ళు చేస్తూ ఉంటారు, బాగాలేదనుకోండి, దీంట్లో ఉప్పు లేదు. ఏమండి, ఏ సింహం అన్నా ఏ రోజు అన్నా వేటాడిన తర్వాత ఉప్పు లేదని పక్కన పెడుతుందా చెప్పండి? మనం ఎన్నిసార్లు పెడతాం? బోళ్ళు వంకలు ఎదుగుతాం, అవునా కదా? అవును, ఒక టేస్ట్కి మనం అలవాటు అయిపోయాం. అలా ఉంటే తప్ప మనకి వర్కౌట్ అవ్వదు. అంటే ఆ టేస్ట్ ఏమవుతుందంటేనట మనకు ఒక విగ్రహం అయిపోతుందట. ఎందుకు ఇన్ని విషయాలు, ఇన్ని విగ్రహాలు దేవుడు చూపిస్తున్నాడో తెలుసా? నీవు నేను రెప్పపాటులో శరీరము మార్పు చెందటానికి సిద్ధపడుతున్నాము. ఏమని చెప్పగలరా మీరు? రెప్పపాటులో శరీరము మార్పు చెందటానికి సిద్ధపడుతున్నాము నీవు నేను. మరి శరీరం మార్పు చెందటానికి సిద్ధపడుతుంటే ఇన్ని విగ్రహాలు పెట్టుకుంటే, ఇన్ని విగ్రహాలతో దేవుడు మనల్ని బ్లెస్ చేసి ఆ యొక్క రాకడలో మనల్ని తీసుకెళ్తాడండి? ఒకసారి చెప్పండి, తీసుకెళ్తాడా? ఒకసారి చెప్పండి. ప్రతి విషయంలో కరెక్ట్ చేస్తున్నారు చర్చ్ని, ప్రతి విషయంలో. ఓ నిజంగా చెప్పనా, ఓ నా జీవితంలో ఇన్ని విగ్రహాలు ఉన్నాయా? నాకైతే అనిపించింది, ఇన్ని విగ్రహాలు ఉంటే ఎంత శాపం నేను కొని తెచ్చుకుంటాను. ఈ శాపాలన్నీ పోవాలంటే ఈ విగ్రహాలన్నీ తొలగాలి. ఏమండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత విగ్రహాలు ఎందుకు బయట పెట్టేస్తారు చెప్పండి? విగ్రహం ఉంటే ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఏముంటుంది? పరిస్థితి. అయితే హిందువులు అవన్నీ ఆలోచించారనుకోండి, వాళ్ళకి అదే. కానీ నీకు నాకు దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఏమని చెప్పగలరా? మరి అట్టి జీవము కలిగినటువంటి దేవునిలో నేను ఈరోజు పాలిభాగస్తులు అవ్వాలంటే మనం ఏం చేయాలో తెలుసా? పరీక్ష చేసుకోవాలి మనకు మనం. దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అనేక సార్లు మనం వీళ్ళు చూసి వాళ్ళు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం కదా. ఏ రోజన్నా క్రీస్తులా నేను ఉంటే బాగుంటుందని అనుకున్నామా? యేసు ప్రభులా నేను మారిపోతే బాగుంటుందని అనుకున్నామా ఎప్పుడైనా? ప్రాఫిట్ ఏమంటారు తెలుసా? ఏ రోజైతే నువ్వు అది అనుకుంటూ స్టార్ట్ చేసావో ఆ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో పని చేయటం మొదలు పెడతాడట. ఏమని చెప్పగలరా? ఒకసారి ఆమెను చెప్తామా? ఎందుకో తెలుసా? ఈరోజు ఇప్పుడు వరకు మనం ఎలాగున్నామనేటువంటిది అనవసరం, కానీ ఇప్పుడు ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులు అవడానికి సిద్ధపడుతున్నాము కదా. ఆయన యొక్క రక్తము తాకడానికి, రక్తము కిందకి వెళ్తున్నామనంటే ఆ రెడెంప్షన్ దగ్గరికి మనం వెళ్తున్నాము కదా. ఆ రెడెంప్షన్ దగ్గరికి మనం వెళ్తున్నామనంటే మనం ఏం చేయాలో తెలుసా? పరిశీలన చేసుకుందాం. విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయేమో తీసేద్దాం. అవన్నీ తీసేసిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చామనుకో తెలుసా, మన పరిస్థితులు బాగుంటాయి. అవన్నీ తీయకుండా ఎక్కడికి వస్తే అది మనకు రాంగ్ అయిపోతుంది. కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళే దేవుని దగ్గర సమాధాన పడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ నువ్వు మార్చుకుంటానని నువ్వు డిసైడ్ అయ్యావో, ఇమ్మీడియట్గా చీకటి పోయి నీలోకి వెలుగు వస్తుంది. ఆ అంధకారము పోయి నీలో ఆ యొక్క దేవుని యొక్క వెలుగు వస్తుంది. కనుక అట్టి వెలుగు మనకి కావాలి. అట్టి వెలుగు మనకి పని చేస్తుంది. అట్టి వెలుగు మన పరిస్థితులు మారుస్తుంది, మన బ్రతుకును మారుస్తుంది. కనుక ఆ వెలుగు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు ఏమన్నాడో తెలుసా? మనల్ని వెలుగు సంబంధులు అన్నాడు. ఆ వెలుగు సంబంధులు ఎలా ఉంటారో తెలుసా? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. ఇగో మనకున్నటువంటి పరిస్థితులన్నీ ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆయన పరిశుద్ధమైనటువంటి
రక్తము, ఆయన పరిశుద్ధమైనటువంటి మనం శరీరము తినటానికి ముందు మనం ఒక్కసారికి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఇది దేవునికి నీకు కలిగినటువంటి సంబంధం కనుక ప్రభా నన్ను దర్శించని ప్రార్థన చేయండి. ప్రభా నా పరిస్థితులు మార్చని ప్రార్థన చేయండి. ఆయన పాస్టర్ గారు చెప్పిన విధంగా అనేక విగ్రహాలు నాలో కనపడుతున్నాయి ప్రభా. ఆ విగ్రహం ఉంటే ఆ యొక్క కరిసి వస్తుందని తెలుస్తుంది ప్రభా. విగ్రహం ఉంటే ఆ యొక్క నాయన ఉగ్రత వస్తుందని నాకు అర్థమైంది ప్రభా. నా పరిస్థితులు మార్చు ప్రభా, నన్ను మార్చు ప్రభా. నాయన నిన్ను కనపరుస్తాను తండ్రి, నాయన నిన్ను మహిమపరుస్తాను ప్రభా. సహాయం చేయని ప్రార్థన చేయండి ప్రభా. నాయన నాలో ఏమున్నాయో తండ్రి నాకైతే తెలియదు కానీ ప్రభా, ఈరోజు నువ్వు నాతోటి మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నువ్వు మాట్లాడావు కనుక నాయన నాకు అర్థమైంది ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడావు కనుక తండ్రి నా పరిస్థితులు నేను మార్చుకోవటానికి సిద్ధపడుతున్నాను తండ్రి ప్రభా. నీ పరిశుద్ధతలో పాలుభాగస్తులు అవ్వాలంటే అయ్యా మాలో ఎక్కడ పరిశుద్ధత లేదు ప్రభా. నీవు మమ్మల్ని పరిశుద్ధపరిస్తేనే మేము పరిశుద్ధపరచబడతాం ప్రభా. కనుక సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ఇంతవరకు దేవుడు మనతోటి మాట్లాడినందుకు ఆయనకు మహిమ చెల్లించండి. ఎందుకో తెలుసా, విగ్రహాలు లోపల ఉంటే ఆయనకి మహిమ చెల్లించలేమట, ఆయనకి కృతజ్ఞతలు అర్పించలేమట. ఈరోజు దేవుడు మాట్లాడాడు కదా, మనం నోరు తెరిచి దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు ఆయన సన్నిధి మనము పూర్తిగా అనుభవిద్దాము. ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా గొప్ప దేవా, జీవాధిపతి, నాయనా నీ వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాతోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా ఏమేమి విగ్రహాలు అవుతాయో నాయన మీరు మాతోటి మాట్లాడారు. ఒకటని ఏం చెప్తాము నాయన, దాంట్లో అనేకమైనవి ప్రభా మాకు నాయన ప్రభా పనిచేస్తున్నాయి తండ్రి. దానివల్ల నాయన మీ యొక్క దీవెనలు మేము పొందుకోలేకపోతున్నాం అని మాకు అర్థమైంది ప్రభా. నాయన ఈరోజు నుంచి నా పరిస్థితి మారాల ప్రభా. ఇది నా వల్ల అయితే అవ్వదు ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, మీరు నాలోకి వస్తే తప్పనైనా ఇవన్నీ జరగవు ప్రభా. ఇవన్నీ జరగాలంటే మీరు నాలో రమ్మని ప్రార్థన చేస్తాను. లార్డ్, ఐ వెల్కమ్ యూ ఇన్ టు మై హార్ట్ లార్డ్. ప్రతి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసివేయండి ప్రభా. మా గొప్ప దేవా, జీవాధిపతి, అయ్యా నాయన నీ శరీరము తిని నీ యొక్క రక్తము త్రాగుటకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. యోగ్యముగా తీసుకున్నటువంటి ప్రతి వారిని మీరు ప్రత్యేకంగా బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ మంత్లోనైనా మునుపెన్నడూ లేని విధంగా నూతనమైనటువంటి ద్వారములు నాయన, నూతనమైనటువంటి ఆత్మాభిషేకం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ శక్తి కలిగినటువంటి హస్తం నాయన వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కనికరించండి, ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైనా అయోగ్యంగా తీసుకుని ఉంటే దయించి మన్నించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి పాపం నుంచి నాయన విడుదల దయచేయండి. ఇంకను ఎవరైతే ప్రభా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోలేకపోయారో వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క నాయన ప్రత్యక్షత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేసి నడిపించమని తండ్రి, ధనాశలతో నింపమని నీ కృపలో వరదలు చేయమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.